నమస్తే, వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. సిద్దిపేట జిల్లా ప్రజల భద్రతే లక్ష్యంగా, నేరాల నియంత్రణే ధ్యేయంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ చేపట్టిన సురక్ష నేత్ర కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుంది. కేవలం 100 రోజుల్లోనే 1000కి పైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి మరోసారి ప్రజా భద్రత పోలీస్ శాఖ కట్టుబాటు ఉంటుందని చాటి చెప్పారు. ఒకే రోజు జిల్లాలో 270 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఈరోజు ఘనంగా ప్రారంభించడం జరిగింది. ప్రతి గ్రామాన్ని అప్రమత్తమై నిఘా వ్యవస్థలో అనుసంధానం చేస్తుంది. సిద్దిపేట పోలీసులు రావురుపుల పోతారం గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పోలీస్ కమిషనర్ రష్మి పెర్మల్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. పెరుగుతున్న బంగారం ధరల నేపథ్యంలో దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము థ్యాంక్ యూ చెప్తున్నాము. అలానే మీ ఊరిని చూసి ఇన్స్పైర్ అయ్యి వేరే గ్రామాలు కూడా ఇలానే పెట్టుకుంటారేమో అని ఆశిస్తున్నాము. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు ఏసీపీ గారు కూడా చాలా డీటెయిల్ గా చెప్పారు. రోజు రోజు వెరైటీ ఆఫ్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. ఎస్పెషలీ మూవ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎక్కువ, ఊర్ల మధ్యలో మూవ్మెంట్ ఆఫ్ పబ్లిక్, స్టేట్స్ మధ్యలో మూవ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎక్కువ అయిపోయే వరకు ఒక దొంగ ఇక్కడి నుంచి ఏదైనా దొంగతనం చేసి కొన్ని క్షణాల్లోనే, ఒక గంటల్లోనే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాడు. బస్సెస్ అన్నా, ప్లేన్స్ అన్నా, ఎట్లా అయినా. సో అలా ఉన్నప్పుడు సీసీటీవీ ఉంటే వాళ్ళు రూట్ ట్రాక్ చేస్తానికి, అసలు ఏ డైరెక్షన్ లో వెళ్ళాడు, ఎటు మూవ్మెంట్ చేశాడు, ఎట్లా కనపడతాడు, ఇవన్నీ మాకు చాలా క్లారిటీగా సీసీ కెమెరాతో తెలుస్తుంది. అలానే ఊర్లో ఇన్ని కెమెరాస్ ఉన్నాయని తెలిస్తే దొంగలు కూడా భయపడతారు ఇక్కడికి వస్తానికి. సో ఈ మీ ఓన్ భద్రత కోసం మీరు తీసుకున్న ఈ మెజర్ ని మీకు చాలా ఉపయోగపడుతుంది. అలానే మీ అందరికీ తెలుసు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ ఒకసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న అవేర్నెస్ చేపిస్తున్నాము. అందరూ గోల్డ్ పుస్తలతాడు వేసుకుంటారు. ఈవినింగ్ టైంలో ఎస్పెషల్లీ మూవ్మెంట్ చేస్తున్నప్పుడు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడాలని ట్రై చేస్తున్నారు, అప్పుడు మీరు కొంచెం అలర్ట్ ఉండాలా. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేరా అని ఒకసారి చూసుకోవాలా. ఏదైనా మీ దగ్గరకు వస్తే అరవాలా. కొంచెం ఏరియా గురించి అవేర్నెస్ పెట్టుకుని మూవ్మెంట్ చేయాలి. కొన్ని చిన్న మీరు ప్రికాషన్స్ తీసుకుంటే చాలా పెద్ద క్రైమ్స్ మేము ప్రివెంట్ చేయగలం. అలానే ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొందరు ఒక గ్యాంగ్ ఊర్లో తిరుగుతూ ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ పెట్టిస్తాము, అమౌంట్ ఇవ్వండి, వేరే ఉద్యోగాలు పెట్టిస్తామని ఊరు వాళ్ళ దగ్గర అమౌంట్స్ తీసుకుంటున్నారని. అంటే ఈ ఊరు అని కాదు, జనరల్ గా చెప్తున్నానండి. సో అలా ఉంటే మీరు దీని గురించి ఫుల్ క్లారిటీతో ఉండండి. సర్పంచ్ గారితో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఊర్లో ప్రజలకి దీని గురించి అవేర్నెస్ చేయమని. ఎట్లాంటి గవర్నమెంట్ ఉద్యోగం కూడా డబ్బులు కడితే రాదండి. దానికి ఎగ్జామ్ రాయాలా, ఎగ్జామ్ క్లియర్ చేయాలా. ఎవరైనా మీకు గవర్నమెంట్ ఉద్యోగం పెడతాను, డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడంటే అది ఫ్రాడ్. అట్లాంటి పర్సన్ కి డబ్బులు ఇవ్వకండి. అలానే ఇంకేదైనా ఉద్యోగం పెట్టిస్తానని కూడా డబ్బులు తీసుకుంటున్నాడంటే అది డెఫినెట్లీ ఫ్రాడే ఉంటుంది, చీటింగ్ ఉంటుంది. సో మీరు అట్లాంటి స్కీమ్స్ కి ప్రే అవ్వకండి. ఇంకా ఏదైనా ఫోన్ లో కూడా ఎవరైనా ఈ లింక్ క్లిక్ చేయండి, మీకు ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్తుంటే అవన్నీ కూడా ఫ్రాడే. అట్లాంటి క్లిక్ చేస్తాం వలన మీ ఓన్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ కూడా వెళ్ళిపోతుంది. సో రోజు రోజుకి వెరైటీ ఆఫ్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. దాని గురించి మీరు అందరు అవేర్నెస్ లో ఉండి మీ ఫ్యామిలీ భద్రత, మీ ఫ్యామిలీ సురక్షని మెయింటైన్ చేసుకోండి. అలానే వన్స్ అగైన్ ఈ సీసీటీవీ కెమెరాస్ మీరందరు, ఈ సర్పంచ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఇన్ని కెమెరాస్ ఈ ఊర్లో పెట్టించారు. సో దీని గురించి మీ అందరికీ అభినందన చెప్తున్నాను.